విన్నది ఏంటంటే మీరు షూట్ కంప్లీట్ అవ్వక ముందుకే యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ చేయ ముందుకే ఇన్స్టాలో చేసిల్లు. సో ఇన్స్టాల్ చేయడం వల్ల మీ సాంగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు మీకే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందని చెప్పి నేను విన్నా. అది అంటే కాపీరైట్ వచ్చింది యూట్యూబ్ లో పెట్టినప్పుడు. సో మీరు యూట్యూబ్ లో రిలీజ్ చేయ ముందుకు ఇన్స్టాలో పెట్టారు కదా, సో అది సాంగ్ మీకే కాపీరైట్ వచ్చిందని అన్నారు. అది అంటే నేను ప్రోమో అప్లోడ్ చేసిన తర్వాత నాది ప్రోమో వరకు ఆడియో ఎవరో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అన్న. ఓకే, అంటే మీకు తెలియకుండా వేరే వాళ్ళు చేసుకున్నారు. స్కామ్ జరిగింది మీకు. స్కామ్ జరిగింది. ఓకే, దాన్ని మీరు ఎట్లా క్లియర్ చేసుకున్నారు మళ్ళీ? తర్వాత రెడ్ మీడియా అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్న. సో చాలా సపోర్ట్ చేసిండు అన్న నాకు. ఇక అన్న ఇక టెక్నికల్ అడ్వైజర్ వెంకట్ అన్న రెడ్ మీడియా, సో ఆయన హెల్ప్ చేసింది అన్న. సో ఆయన త్రూ ఇక క్లియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే ఇక సాంగ్ అప్లోడ్ చేసుకున్నాం అన్న. అంటే మీరు ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేయకంటే ముందే ఇన్స్టాలో అప్లోడ్ చేసిల్లు కదా? అది స్టూడియో దాంట్లో కొంచెం క్లిప్ తీసుకొని, షార్ట్ వీడియో క్లిప్ తీసుకొని మేము ఇన్స్టాలో అప్లోడ్ చేసుకున్నాం. తర్వాత ఇక ప్రోమో అప్లోడ్ చేసిన తర్వాత నా ప్రోమో ఆడియో ఉంది అంటే ఇన్స్టాలో వైరల్ అయింది కదా అన్న. సో నా ప్రోమో ఆడియో అనేది వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇక ఆడియో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు. సో మీరు ప్రోమో అప్లోడ్ చేయక ముందుకు ఇన్స్టాలో మీరు వీడియో పెట్టాలి కదా స్టూడియోది. సో అప్పుడు మీకు డౌట్ ఉండే, అరే రీచ్ వస్తుందో రాదో, నేను ఇంత కష్టపడుతున్నా, అంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా, నేను ఇంత కష్టపడుతున్నా, నా కష్టానికి ఫలితం దక్కుతో లేదు అని మీకు చాలా డౌట్ ఉండే కదా. సో మీరు ప్రోమో అప్లోడ్ చేసేటప్పుడు సో మీకు టెక్నికల్గా చిన్న ఇష్యూ అయింది కాపీరైట్ వల్ల, బట్ ఏంటంటే మీరు ప్రోమో అప్లోడ్ చేయగానే 1 million వ్యూస్ వచ్చాయి దానికి. సో అప్పుడు ఎట్లా అనిపించింది? అంటే మీరు ఒక డౌట్తో ఉండే, అరే నా సాంగ్ వెళ్తుందా వెళ్ళదా జనాల్లోకి అని చెప్పి ఉండే. ప్రోమో వచ్చినప్పుడు అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎవరితో షేర్ చేసుకున్నారు? ఇక మా ఫ్రెండ్స్ అందరు ఇక మళ్ళీ ఇక అందరు అదర్ ఛానల్ వాళ్ళు ఇక కాంటాక్ట్ చేయటం, ఫ్రెండ్స్ అందరు చెప్పగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు? మామా చిల్ అవుతామా అంటారు మా ఫ్రెండ్స్. అంటే నాది వాట్సాప్ లో అది అబౌట్ లో అదే ఉంటది. అరే అవును, నేను చూసిన మామా చిల్ అవుదామా అని ఉంటది. సో మనం ఎప్పుడు చిల్ అవుదాం మరి? నెక్స్ట్ సాంగ్ కి మనం నెక్స్ట్ సాంగ్ కి కంపల్సరీ తప్పకుండా. సో ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే, ఇంత ముందు కూడా నువ్వు సాంగ్స్ చేసినప్పుడు ఎట్లా అంటే అవి కూడా బాగా రీచ్ వచ్చినాయి వాటికి కూడా, బట్ ఏంటంటే ఇప్పుడు ఇది వాటికి రీచ్ రావటం వేరు, మనకు పేరు తీసుకురావడం వేరు. అంటే యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఏమైతే అంటే సాంగ్ వింటారు, దాని వెనకాల ఉన్నది ఎవరు అవన్నీ ఏం తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు ఈ సాంగ్ తోటి, కేవలం ఈ సాంగ్ తోటే మీకు ఇన్స్టాలో ఫేమ్ వచ్చింది, కొంతమంది ఫాలోవర్స్ గెయిన్ అయ్యారు. సో మీకంటే ఒక గుర్తింపు వస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అంటే ఇక ఇంట్లో వాళ్ళు ఎందుకు అని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇట్లా ఇటు కష్టపడుతూ మళ్ళీ ఇటు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని చేసిందన్న. వన్స్ నాది ఇన్స్టాలో వైరల్ అయ్యి ప్లస్ ఈ సాంగ్ ఈ రాంగ్ మా వాళ్ళకి ఫుల్ హ్యాపీగా అయ్యారు. నా అత్తమ్మ వాళ్ళు, మా మిస్సెస్ కానీ వీళ్ళందరూ చాలా హ్యాపీగా. ఇంకా నువ్వు ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలని ఇప్పుడు